స్తోత్రము నాయన మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీ పాదాల కొందనాలు ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రము తండ్రి. ఉదయకాల సమయంలో సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ శక్తిని నాకు ప్రసాదించండి. వాక్యాన్ని చెప్తుండగా నీ యొక్క ఆత్మచిత మీరు నింపమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఇరుకు ద్వారంలోనికి ప్రవేశించుడి. ఇరుకు ద్వారము అనగా ఏమిటి? మరి ఈరోజు ఈ లోకంలో మన జీవితంలో రెండు ద్వారములు ఉన్నాయి. జీవమునకు పోవు మార్గము, నాశనముకు పోనటువంటి మార్గము. మరి నీవు జీవ మార్గం వైపు వెళ్ళాలా, మరి నాశనంలోనికి వెళ్ళిపోతావా? అది నీ చేతుల మీదనే ఆధారపడి ఉన్నది. ఇక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక్కడటువంటి ద్వితీయోపదేశకాండం 30:15-20 వచనంలో మరి ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇశ్రాయేలు ప్రజలకు మోషే బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మన దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే సేవించవలను. మీరు అన్య యొక్క దేవతలను, విగ్రహములను నిలుపుకొని దేవుని మార్గమును విడిచిపెట్టి ఇతర మార్గమును ఎన్నుకున్నట్లయితే దేవుడి యొక్క దృష్టిలో మీరు పాపము చేసిన వారుగా ఉంటారు. కనుక జీవ మార్గములకు వైపు కావాలా, మీకు దేవుని మార్గం కావాలా, జీవ మార్గం కావాలా, మరియు నాశనానికి పోవాలా అని మీ యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉన్నది. ఎదుట మీకు దేవుని యొక్క వాక్యం ఉన్నది, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నది అని అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు మోషే వివరిస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవుణ్ణి మరి వాళ్ళు విసిగించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో నుంచి మరి తీసుకొని వచ్చినప్పుడు వారు ఎడారిలో నడుస్తున్నప్పుడు తనకిష్టానుసారమైన మార్గాన్ని వాళ్ళు జీవించారు. మరి మోషే మీద సనిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి మోషే సీనాయి కొండ మీద మరి అక్కడ వెళ్ళి ఆజ్ఞలు తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో గడుపుతుండగా మరి కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విగ్రహములు నింపుకొని వాటికి ప్రార్థన చేశారు. మరి నాశనానికి పోకుండా జీవ మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని యొక్క మార్గాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఇర్మియా ప్రవక్తను చూసినట్లయితే ఇర్మియాకు దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్ళి యూదా ప్రజలకు వారి యొక్క మనసు గురించి, వారి యొక్క హృదయముల గురించి, వారు చేసిన కార్యాల గురించి నువ్వు ప్రకటించి, ఇర్మియా వారు చేసిన అన్ని కూడా మరి నాకు అసహ్యకరంగా ఉన్నాయి, వారి యొక్క హృదయాలు మార్చుకోమని చెప్పు, లేకపోతే వారిని బబులోని చెరువులోకి తీసుకొని వెళ్తాను అని ఇర్మియా చెప్పినప్పుడు ఇర్మియా దేవుని మార్గాన్ని ఎంచుకున్నాడు. వారు విన్నా వినకపోయినా, ఆయన దగ్గర 40 సంవత్సరాల పరిచయలో ఇతను విన్నా వినకపోయినా కూడా దేవుని మార్గంలో ఉన్నాడు కనుక వారికి వాక్యాన్ని ప్రకటిస్తుండాడు. అనేక మంది స్నేహితులకు, బంధువులకు, చుట్టాలకు, రక్త సంబంధికులకు అందరికీ దూరం అయిపోయాడు. ఒంటరి జీవితాన్ని జీవించాడు. దేవుని కోసం నిలబడినటువంటి ఇర్మియాను మరి దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డ, ఈరోజు దేవుని యొక్క బిడ్డగానే ఉంటున్నావు. మరి నీ జీవితంలో మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని కోసం నిలబడు. మరి దేవుడే నీకు సహాయం చేసిన దేవుడు. మరి క్రీస్తు నిమిత్తము మత్తయి సువార్త 16:24-25లో యేసు తన శిష్యులను చూసినప్పుడు, ఎవడైనా నన్ను వెంబడించగోనేలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించును. ఎన్నో బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మరి దేవుని వైపు చూసి ఆయన సిలువను ఎత్తుకోవాలి. ఎన్ని నిందలు వచ్చినా నువ్వు నిందలు భరించు, తిరిగి మళ్ళీ ఆయనే నీ నా శ్రమల నుంచి ఆయన నిలబెడతాడు. ఈరోజు మత్తయి సువార్త 7:13-14 వచనంలో ఇరుకు ద్వారంలోనికి ప్రవేశించుడి, నాశనమునకు పోరు మార్గము వెడల్పు, ఆ దారి విశాలమైనది ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవ మార్గము పోవు ద్వారము సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. మరి జీవ మార్గాన్ని కనుగొనేవారు కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నావేమో. మన దేవుని యొక్క ప్రియ బిడ్డ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని యొక్క చేతిని విడిచిపెట్టద్దు. మోషే ఇశ్రాయేలుకు చెప్పిన మాట వినండి అని చెప్పినప్పుడు వారి ఇష్టానుసారంగా జీవించారు. మరి వారి ఇష్టానుసారంగా ప్రజలు ఎన్నోసార్లు వారి చెరలోనికి, శత్రువు యొక్క సమూహానికి అప్పచెప్పబడిపోయారు. దేవుడు కనికరించి ఎన్నోసార్లు సహాయం చేశాడు. మరి యూదా వారికి, మీరు మారు మనసు పొందుకోండి, ప్రార్థన చేసుకోండి, మరి దేవుని వైపు మళ్ళంటే తన ఇష్టానుసారంగా పడినప్పుడు బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిపోయారు. మరి ఈరోజు దేవుని యొక్క ప్రియ బిడ్డ, ఈరోజు దేవుడు నీకు మంచి మంచి మార్గ ద్వారములు తెరుస్తూ ఉన్నాడు. మరి జీవ మార్గంలోకి వెళ్ళిపోకుండా సాతాను కూపంలోనికి, నాశనంలోకి వెళ్ళిపోతున్నావేమో. మరి ఒకవేళ కష్టాలు వచ్చాయని నువ్వు దేవుని వదిలిపెట్టావేమో. పడిపోయిన చోటునే దేవుడు లేపే దేవుడు, నిలబెట్టే దేవుడు. ఆయన ఏడ్చిన చోటునే నీకు నవ్వును దయచేసే దేవుడు. మరి దేవుడు చెప్తున్న మాట, ఈరోజు నువ్వు కష్టాలు వచ్చినాయని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం.
దానియేలు సింహపోలో వేస్తా అన్నాడు. మరి దానియేలు విశాల మార్గం ఎన్నుకొని 3 సార్లు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. కానీ దేవుడు ఆయన పట్ల కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డ, ఈరోజు ఇరుకు మార్గంలో ప్రవేశించినటువంటి వారు గొప్ప గొప్ప వ్యక్తులుగా మారారు. ఇరుకు మార్గంలోనికి ప్రవేశించారు. మరి దేవుడు మోషే నత్తివాడు, బలహీనుడు. మోషేకి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను తీసుకున్నప్పుడు మరి మోషే ఎంత భయపడ్డాడు. కానీ దేవుడు మాటకు విధేయత కలిగి ప్రాణాలు పోయినా పర్లేదు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని చెప్పి దేవుని మీద విశ్వాసము కలిగి తాను ఫరో దగ్గరికి వెళ్ళి విజయాన్ని సాధించాడు మోషే. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు బాధపడుతున్నావు, బాధ రాగానే నన్ను నిలబెట్టలేదేమో అనుకుంటున్నావు. కానీ ఇరుకు మార్గంలోనికి ప్రవేశించు. మరి ఆ ఇరుకు మార్గాన్ని కనుగొనే వారు కొందరు మాత్రమే. విశాల మార్గంలోకి వెళ్ళినప్పుడు దేవుడు కార్యాలు చేయడు. సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి తన ఇష్టానుసారంగా ఉన్నాడు కనుక దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఆయన దేలో ఉచ్చులో పడిపోయాడు, శరీర సంబంధంగా మారాడు. ఇరుకు మార్గం ఎంచుకోకుండా విశాల మార్గాన్ని ఎన్నుకొని నాశనానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి గొప్ప శక్తినిచ్చి శత్రువును చంపడానికి శక్తినిచ్చాడు. శత్రువులతో పాటు సంసోను కూడా చనిపోయాడు. సౌలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు, సౌలును దేవుడు బ్లెస్ చేశాడు. మరి తాను కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడు కూడా సౌలు భయంకరమైన చావును చనిపోయాడు. సౌలు కూడా దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. జీవ మార్గం తీసుకొని వెళ్ళి నాశన కుప్పనున్నటి ఒక సోద చెప్పే రావు దగ్గరికి వెళ్ళి సోద చెప్పించుకొని వెళ్ళాడు. ఎంత దిగజారిపోయాడు సౌలు. మరి దేవుని యొక్క ప్రియ బిడ్డ, జీవ మార్గంలో వైపు దేవుని నడిపిస్తున్నాడు. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని నువ్వు దేవుని చేతిని వదిలిపెట్టకు. మళ్ళీ తిరిగి ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకో, తిరిగి ఆయన నిలబెడతాడు. మరి జీవ మార్గంలోకి వెళ్ళకుండా నాశనము గల లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, లోకం వైపు చూస్తున్నావేమో, లోక తీరు వైపు చూస్తున్నావేమో. లోక తీరు చూసిన లోతు, అబ్రహాము, మరి అబ్రహాం విషయంలో చూసినట్లయితే లోతు భార్య సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది. లోతు, నువ్వు నీ భార్యను తీసుకొని వెళ్ళిపో అని చెప్పినప్పుడు లోతు తన యొక్క పిల్లలందరూ కూడా వెళ్తున్నప్పుడు వెనుక మాత్రం చూడకూడదు అనగానే లోతు యొక్క భార్య వెనుకకు మరలి లోక సంబంధమైన ఆశల వైపు, అక్కడ ఉన్నటువంటి వాటి గురించి అయ్యో అని అడిచి వెనుకకు వెళ్ళగానే మరి జీవం పోయే మార్గంలోకి పాలుతే లోక సంబంధమైనటువంటి దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావేమో, లోక సంబంధాన్ని నువ్వు చూస్తున్నావేమో. లోక సంబంధం చూసినటువంటి ఆ యొక్క సంసోను దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. మరి దేవుని యొక్క ఆత్మను అతిక్రమించినటువంటి సౌలు దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. మరి దేవుని ఆత్మను కోల్పోని వాళ్ళకి దేవుడు మరి పరిశుద్ధుడిలో ఆయన కార్యాన్ని చేశాడు. షద్రక్ మెషక్ అబేద్నెగోకు తోడుగా ఉన్నాడు, దానియేలుకు తోడుగా ఉన్నాడు, మరి ఇక్కడ మోషేకు తోడుగా ఉన్నాడు, యెహోషువకు తోడుగా ఉన్నాడు. మరి జీవ మార్గముల వైపు ఇర్మియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఇక్కడ ప్రతి బిడ్డ మరి దేవుని యొక్క విషయంలో ఇరుకు మార్గంలోనికి ప్రవేశించండి. ఇరుకు మార్గంలోని విశాలత కలగజేస్తాడు. ఇరుకు ద్వారం వచ్చిందని చెప్పి నాశనానికి పోయే మార్గంలోనికి వెళ్ళకండి. మరి ఈరోజు ఇరుకులో దానియేలు సింహం బోను నుంచి రక్షించాడు, మంటల్లో నుంచి షద్రక్ మెషక్ అబేద్నెగోను రక్షించాడు. మోషే నత్తివాడు భయంకరమైన రాజు నుంచి దేవుడు అతన్ని రక్షించి దేవుని అద్భుత కార్యాలు జరిపించుకున్నాడు. ఇరుకు ద్వారంలో ప్రవేశించిందని భయపడకూడదు. ఆ ఇరుకు ద్వారంలోనే దేవుడు నీకు అద్భుతాన్ని చేయబోతున్నాడు. విశాల మార్గంలోనికి వెళ్ళినటువంటి వారందరూ కూడా నాశన కూపంలోనికి వెళ్ళిపోయారు. మనకు కావాల్సింది ఓపిక. క్రీస్తు నిమిత్తం నింద పాలైనప్పుడు దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, వారు దేవుని యొక్క బిడ్డలు అనబడుదురు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 16:24 యేసు తన శిష్యులకు చూసి, ఎవడైనా నన్ను వెంబడించిన గొర్రెలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలని దేవుడు చెప్తున్నాడు. యోహాను 15:18 లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించు, మీరు లోక సంబంధులు కాదు కనుక. మరి దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో అంతకంటే ముందుగా నన్ను ద్వేషిస్తున్నాను భావించి దేవుని బిడ్డగా నువ్వు జీవించు. మరి విశాల మార్గంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, విశాల మార్గంలో ఆశీర్వాదాలు కోల్పోతావు, విశాల మార్గంలో అనేకమైన కష్టాలు ఉంటాయి, బ్లెస్సింగ్స్ అన్ని కోల్పోతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి విశాల మార్గంలో మరి ఇక్కడ కయ్యను హేబేలు విషయం తన ఇష్టానుసారంగా బ్రతికి తన సొంత తమ్ముని హేబేలు చంపుకున్నాడు. మరి దేశదిమ్మరిగా మారిపోయాడు. తన ఇష్టానుసారంగా బ్రతికిన వారికి దేవుడు మరి ఎంతో భయంకరమైన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడి యొక్క ప్రియ బిడ్డ, ఈరోజు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీకు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని దేవుని చేతిని వదిలిపెట్టావేమో, మరి ఇరుకు మార్గంగా ఉందని యేసు ప్రభువుని నమ్ముకొని మళ్ళీ తిరిగి నువ్వు వేరే వాళ్ళ వైపు, నువ్వు వేరే సైడ్ చూస్తున్నావేమో. మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రా.
ఇరుకు మార్గంలోనికి ప్రవేశించు, నీకు అక్కడ విశాలతను దయచేస్తాడు. మోషే అక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా మాట దేవుడి యొక్క మాట వినండి. మరి మీరు అన్య దేవతలు మీరు పూజించకూడదు, దేవుని కోపం పుట్టించకూడదు. ఒకవేళ ఆ విధంగా చేసి మీరు చెరలోకి వెళ్ళిపోతారు, బానిసలుగా మారిపోతారని చెప్పినా కూడా ఇశ్రాయేలు తన మూర్ఖత్వాన్ని కనపరుచుకుంటూనే ఉండేది. మళ్ళీ దేవుడు వారిని కనికరపడి వారిని రక్షిస్తూనే ఉండేది. మరి మాటి మాటికి దేవుడిని విసిగించేవారు. మరి అందుకని దేవుడికి తన ప్రియ కుమారుని లోకానికి పంపించి క్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన దయచేశాడు. వీడు మంచి మీ చేతిలో ఉన్నాయి, మరి నేను నా ఇంటి వారు మాత్రము యెహోషువ అంటున్నాడు, ఏ దేవుని మాత్రమే సేవిస్తాం. దేవుని యొక్క ప్రియ బిడ్డ, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, ఇరుకు ద్వారంలో మరి విశాల మార్గం ఉంది, విశాల మార్గంలో నాశన కూపం ఉన్నది. మరి ఇరుకు ద్వారంలోనికి ప్రవేశించినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడబోతున్నాడు. విశాల మార్గాన్ని దయచేసి యోసేపును అన్నదమ్ములు అసహించుకున్నారు, ద్వేషించారు, అయినా కూడా దేవుడు మరి యోసేపును వదిలిపెట్టలేదు. యోసేపును దేవుడు బ్లెస్ చేశాడు. తన కుటుంబాన్ని రక్షించుకొని తిరిగి అతనికి శక్తిని, మరి తన కుటుంబాన్ని రక్షించుకునే శక్తిని ఇచ్చాడు. ఈరోజు మీ ఒకవేళ యోసేపులాగా నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ కుటుంబ సభ్యులు నిన్ను ఒకవేళ దూరం పెట్టొచ్చు, కానీ యోసేపు వలె దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లయితే తిరిగి వాళ్ళని నీ దగ్గర తీసుకొచ్చేటువంటి శక్తిని దేవునికి దయచేయబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీ పాదాలకు వందనాలు ప్రభా. మన వాక్యమైన ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. జీవ మార్గంలో మరి ఎన్నో మరి జీవము మరణము మన నాశన కూపము నీ ఎదుటే ఉందని చెప్పావు, మేలు కీడు నీ చేతిలో ఉందని చెప్పావు. మరి ఏది వీరు మరి సెలెక్ట్ చేసుకుంటారో జీవ మార్గం వెళ్ళిపోయే మార్గం చేత వీరు నింపండి. విశాల మార్గంలో ఏదైతే భయంకరమైనటువంటి స్థితిగతులు ఉన్నాయో అలాంటి మార్గం లేకుండా ఇరుకులోనే విశాలత కలదు, ఇరుకులోనే ఆశీర్వాదం కలదు, ఇరుకులోనే నెమ్మది కలదు. మరి ప్రభా, మరి ప్రతి ఒక్క దైవజనుల యొక్క కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రజలకు మేము వారి మీద అభిషేకాన్ని మీరు దయచేయమని ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలకు మంచి ఆరోగ్యమును శక్తులు దయచేయమని. ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారిని తండ్రి, వారికి నూతనమైనటువంటి విశాల మార్గాన్ని మీరు దయచేస్తారు, వారికి నూతనమైన జీవాన్ని దయచేస్తారు, జీవ బూటలు దయచేస్తారు ప్రభు. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున